కర్నూలు ఉల్లి మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కయ్యారని రైతులు వాపోతున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సీజన్ మొదటి వారంలోనే 12,000 క్వింటాలకు పైగా ఉల్లి మార్కెట్కు వచ్చింది. కొనుగోలు లేక రైతులు అవస్థపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ఉల్లి మార్కెట్కు ఉల్లిగడ్డ పంట పోటెత్తింది. అయితే విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద వ్యాపారస్తులు చేస్తున్న కొనుగోలు జరుగుతున్న అక్రమాలు లేదా కొనుగోలు చేయడం లేదంటూ వస్తున్న వార్తల మీద విజిలెన్స్ అధికారులు కూడా ఈరోజు కర్నూలు ఉల్లి మార్కెట్లో విచారణ చేపట్టారు. వారు కూడా రైతుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించారు. అసలు ఉల్లి మార్కెట్లో ఏం జరుగుతుందనేది రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, అసలు ఏం జరిగింది రైతులకు సంబంధించి మీరు ఏమంటారు? ఉల్లిగడ్డ పరిస్థితి ఏంటి? మాది ఉల్లిగడ్డ ఒక కూలి నాటనీక 500 సార్ ఒక మనిషికి. ఎకరాకి వచ్చేసి 50 మంది కూలీలు పడతారు. దాన్ని పెరిగి కొయ్యనీక 25,000 అవుతుంది. దాన్ని మొత్తం 1,20,000 వస్తుంది ఒక ఎకరాకి. ఇప్పుడు వేసుకొచ్చింటే నిన్న ఉత్త 400, 500 అడిగినారు. ఆదివారం వచ్చినాము, 110 ప్యాకెట్లు అయింది. గట్టి ఆగిపోయినాము. మళ్ళీ ఇలా వచ్చి రాసితులలో నిన్నటి సరికే పాత సరుకు అది అని రాయకుండా పోతున్నారు. మరి రైతు పరిస్థితి ఏమి? అంటే సీజన్లో ఫస్ట్ టైమే అంటే మొదటి వారం ఇట్లానే 12,000 క్వింటాలకు పైగా ఎక్కువ పంట వచ్చింది కాబట్టి కొనుగోలు జరగలేదు, సెలవులు వచ్చాయని వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు? అసలు పంటలు లేవు సార్. ఏ పంటలు ఉన్నాయి? ఎకరాకి 100 క్వింటాలు రావాలా? అట్లాంటిది ఎంత వచ్చింది? 110 ప్యాకెట్లు వచ్చింది. 110 ప్యాకెట్లు అంటే 50 క్వింటాలు వచ్చేది. పంట లేదు, ఇట్లా రేటు లేదు. ఎట్టకెళ్ళి బతకాలా? అవి అమ్ముకొని పోతే కూలోళ్ళకే చాలవు. లారీ బాడికి ఏమి మళ్ళీ లారీ బాడీకి ఇటుక వేసుకురానికే మాకు 6,000 రూపాయలు. ఆడ లారీకి ఎత్తడానికి 5,000 రూపాయలు కూలోళ్ళు నుంచి ఎత్తడానికి. ఇంకే పరిస్థితి ఇట్లా ఉండదు. మొత్తం అయితే తోటలు చేసింటే 1,25,000 వస్తుంది ఎకరాకి పెట్టుబడి. ఇలా మనీ పోతే 25,000 కూలోళ్ళకు ఇంటికి పోతే చాలకు వస్తుంది. అయ్యో నువ్వు చెప్పాయి, అసలు మీరు అధికారులు ఏమన్నా సెక్రటరీని అడిగారా? ఏమంటారు? ముందుకురా. సెక్రటరీని కలిస్తే పైన తాడేపల్లి గూడెంలో రేట్లు లేవు, మలక్పేట మార్కెట్లో రేట్లు లేవు, మన కర్నూలులోనే ఒక 600-800 దాకా పోతుంది అని చెప్పి ఆమె సమాధానం చెప్తుంది. మాకు మీరు ఇచ్చేటువంటి రేటు 400-500 అంటే గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. మాకు ఎకరాకు గతంలో 200-250 బ్యాగులు వచ్చిన కాలం ఉంది. ఇప్పుడు చూస్తే 120 బ్యాగులకు మించి రావడం లేదు. అంటే 60 క్వింటాలు 400లకు కొనుగోలు చేస్తే 24,000 రూపాయలు. మాకు ఒక ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెడితే 24,000 రూపాయలు వస్తే కేవలం ట్రాన్స్పోర్టు, కమిషను, హామాల ఖర్చుకే సరిపోతుంది. కనీసం రైతుకు 2,000-3,000 తగ్గకుండా గిట్టుబాటు ధర ఇవ్వాలా? నిన్న వచ్చినటువంటి సరుకుని చాలా మటుకు కొనలేదు. ఈరోజు నిన్న వచ్చిన సరుకు కదా ఈరోజు కొనమని చెప్పి వ్యాపారస్తులు దాటేసుకొని నైట్ వచ్చిన సరుకును మాత్రం 400-500 కొనుగోలు చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా అధికారుల సిండికేట్ని అరికట్టాలా. ప్రభుత్వ అధికారులు కూడా జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఒక క్వింటానికి 3,000 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం సార్. ఏదైతే వ్యాపారుల చేతుల్లో రైతులు దగా పడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఒకవైపు విజిలెన్స్ అధికారులు రైతు మార్కెట్లో ఉల్లి పరిస్థితి, రైతుల పరిస్థితిని కనుక్కునేందుకు ప్రత్యక్షంగా వచ్చి తనిఖీలు చేపట్టిన పరిస్థితి. వ్యాపారస్తులను కూడా ఈరోజు సమావేశపరిచి అసలు ఏం జరుగుతుందన్నది తెలుసుకొని రైతులకు సాంత్వన కలిగేటట్టుగా నివేదికలు సమర్పిస్తామని చెప్పి వారు చెప్తున్నారు. అయితే నాసిక్ నుంచి వచ్చిన ఉల్లిని మాత్రమే వ్యాపారులు కొంటున్నారు తప్ప కర్నూలు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించినటువంటి ఉల్లి రైతును మాత్రం పక్కకు పెడుతూ వారి దిగుబడులను కొనుగోలు చేయకపోవడంతో వారు తీవ్రమైన నష్టపోతున్నామని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్. ఏపీ మంత్రి సవిత